జగన్ ఆస్తుల కేసులు మళ్ళీ మొదటికొచ్చాయా? నాంపల్లి సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి రఘురాం బదిలీతో కూడా ప్రధాన న్యాయమూర్తిగా కె పట్టాభిరామారావు నియామకం జరిగింది. ఇక న్యాయమూర్తి బదిలీతో కూడా మొదటి నుంచి ఇప్పుడు మళ్ళీ విచారణ చేపడతారా? 2011లో జగన్ ఆస్తులపై కేసులు నమోదైంది. ఇక ఆ తర్వాత ఆస్తుల కేసులో కూడా వేల పేజీల డాక్యుమెంట్లు, వందల మంది సాక్షులు, 11 ఛార్జ్ షీట్ల నమోదు, ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. 14 ఏళ్లుగా కోర్టులో కూడా జగన్ ఆస్తులపై విచారణ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల నుంచి కూడా ఈ కేసు కోర్టులో కొనసాగుతూ ఉంది. ఇక అప్పటి నుంచి కూడా వాదిస్తున్నటువంటి న్యాయమూర్తి ఇప్పుడు బదిలీ కావడంతో కూడా మరో న్యాయమూర్తి రావడంతో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు మరలా మొదటికొస్తుందా? విచారణ అంటే త్వరితగతిన పూర్తయ్యేలా లేదా? విచారణ మళ్ళీ మొదటి నుంచి చేపడతారా ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దశాబ్ద కాలంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు మరలా మొదటి నుంచి ప్రారంభం అవుతుందా న్యాయమూర్తి బదిలీతో? అసలు ఏంటి? రేణు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు ఏదైతే ఉందో, ఏదైతే సిబిఐ ఆస్తులు ఎక్కువ ఉన్నాయంటూ కేసులు నమోదు చేయడం జరిగింది. దానిపైన దాదాపు 11 ఛార్జ్ షీట్లు నమోదు కావడం జరిగింది. అయితే వీటిపైన వరుసగా విచారణలు జరుగుతున్నాయి. ఆ విచారణ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి రఘురాం బదిలీతో ఈ ఆస్తుల కేసు మళ్ళీ మొదటికొస్తుందా అంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులో దాదాపు డిశ్చార్జ్ పిటిషన్లు అనేక డిశ్చార్జ్ పిటిషన్లు పడ్డాయి. ఏదైతే ఈ కేసు ముందుకు సాగడం లేదు, సాగదీత కార్యక్రమం కొనసాగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాను 2004లో ప్రజాప్రతినిధిగాను నాకు ఈ చట్టం వర్తించదు, కేవలం నన్ను అన్యాయంగా అక్రమంగా ఈ కేసులో ఇరికిచ్చారంటూ ఆయన డిశ్చార్జ్ పిటిషన్లు నమోదు చేయడం, అంతేకాకుండా ఆయన 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడంతో ఇప్పటికీ 6.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటికి కూడా ఆయన కోర్టు కేసుల నేపథ్యంలో విచారణకు హాజరు కాదు. అటువైపు ఏదైతే విచారణ హాజరు కాకపోవడం ఒక ఎత్తైతే, ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ప్రధాన కార్యదర్శులు, ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీలు వారు డిశ్చార్జ్ పిటిషన్ వేయడం, కొంతమంది ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి వారిపైన కేసులు కొట్టేయడం, మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, ఇలా కేసుల వ్యవహారం సాగతీత కార్యక్రమం జరుగుతుంది. వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు పడుతున్నాయి. ఈ పిటిషన్లు పడడంలో డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ జరగడం వల్ల ఈ కేసుల సాగతీత కార్యక్రమం జరుగుతుంది. మరోపక్క ఏదైతే న్యాయమూర్తుల బదిలీ, ఈ కేసు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ అనేక మంది న్యాయమూర్తులు ఈ కేసులో బదిలీ కావడం, ఈ కేసు మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి. ఎందుకంటే 11 ఛార్జ్ షీట్లు, దాదాపు 1000 డాక్యుమెంట్లు, ఏదైతే ఆ పేజీలు. ఇప్పుడు న్యాయమూర్తి బదిలీ అయినప్పుడల్లా కూడా ఇప్పుడు దశాబ్ద కాలంగా అంటే 14 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. బదిలీ అయినప్పుడల్లా కూడా మళ్ళీ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా ఏంటి ఈ కేసులో? రేణు, ఇన్వెస్టిగేషన్ అనేది సిబిఐ చేస్తుంది. ఇక్కడ విచారణ ఏదైతే ఈ విచారణ పేజీలు ఏదైతే ఉన్నాయో, ఈ కేసులో ఎంత బలం ఉంది, ఎంత ప్రాధాన్యత ఉంది అనే అంశం పైన ఒక న్యాయమూర్తి బదిలీ అయినప్పుడు అంతవరకు విన్న కేసు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు టి రఘురాం గారు బదిలీ కావడం వల్ల ఆ కేసులో విన్న పరిస్థితి కానీ, అప్పటికున్న కండిషన్స్ కానీ, వీటిపైన ఇప్పటికి కూడా ఎలాంటి విచారణ స్టేజ్ పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఆ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు వచ్చిన మరో కొత్త న్యాయమూర్తి కూడా మొదటి నుంచి కేసు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఎక్కువ డాక్యుమెంట్స్ ఉండడం, 11 ఛార్జ్ షీట్లు ఉండడం కూడా జగన్ కేసులో ప్రధానంగా అవరోధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పేజీలు సాంకేతికంగా వినాలి. ఇందులో పెట్టుబడిదారులకు సంబంధించిన విచారణలు ఒకవైపు నడుస్తున్నాయి, మరోవైపు డిశ్చార్జ్ పిటిషన్లు నడుస్తున్నాయి. వీటిని అన్నిటిపైన ఒక చర్య తీసుకోవడానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసులో ఉన్న అధికారులు బదిలీ కావడం, అటు సిబిఐలో కూడా పలువురు అధికారులు ఇప్పటికీ బదిలీ అయ్యారు, ఇటు న్యాయమూర్తులు బదిలీ కావడం, ఈ రెండిటి కారణాల వల్ల ఈ కేసు సాగతీత కార్యక్రమం కొనసాగుతుందంటూ ఒక ప్రచారం కూడా నడుస్తుంది. మరోపక్క ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు ఇప్పటికిప్పుడు కొలిక్కొచ్చే అవకాశం కూడా ప్రస్తుతం కనబడలేదు. ఎందుకంటే ఈడీ, సిబిఐ ఈ రెండింటికి సంబంధించిన అధికారులు కూడా భాగమవుతున్నారు. గత 5 ఏళ్లు జగన్ విచారణకు హాజరు కాకపోవడం కూడా ప్రధానంగా అవరోధం ఏర్పడుతుంది. ఏదైతే ఇప్పుడు ఏదైతే టి రఘురాం స్థానంలో వచ్చిన పట్టాభి రామారావు బాధ్యత చేపట్టడంతో ఈయన కేసుని ఎంత వేగంగా అర్థం చేసుకుంటారా, ఎన్ని రోజులు అర్థం చేసుకుంటారు, ఈ డాక్యుమెంట్స్ ఎన్ని రోజుల్లో చదివి దీన్ని ఒక కొలుక్కి తీసుకొస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక ప్రశ్న అయింది. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్.
ఇక మరలా కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు కూడా మరలా కూడా మొదటి నుంచి అంటే మొత్తం కూడా ఇప్పటికే కూడా దీని మీద అనేక ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం ఒక పెద్ద ఫైలే రెడీ అయింది. ఇదంతా కూడా కొత్తగా బదిలీ అయినటువంటి న్యాయమూర్తి ఇదంతా ఎప్పుడు స్టడీ చేస్తారు? గత కొంతకాలంగా కూడా ఈ కేసు రన్ అవుతూనే ఉంది. దీంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే న్యాయమూర్తులు కానీ వీళ్ళందరూ బదిలీ అవటం, ఆ తర్వాత మరలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ కేసును స్టడీ చేయడం, ఈ విధంగా కూడా ఈ కేసు అనేది కూడా ఒక సాగతీత ధోరణిలో కూడా కొనసాగుతూ ఉంది అని కూడా ఇక్కడ రాజకీయాల్లోనే కాకుండా న్యాయ వ్యవస్థలో కూడా ఇది ఒక సంచలనంగా మారింది. 2011లో ప్రారంభమైన ఈ కేసు విచారణ అనేక మలుపులు తిరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా నేటికి కూడా ఒక కొలిక్కైతే రాలేదు. తాజాగా నాంపల్లి సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి రఘురాం బదిలీ అవ్వటము, ఇక ఆయన స్థానంలో కె పట్టాభిరామారావు నియామకం జరగటము, మరలా కూడా ఈ కేసు విచారణ మొదటికి వచ్చిందనే చర్చ అయితే మొదలైపోయింది. ఈ కేసు విచారణలో ఎదురవుతున్న అతిపెద్ద అవరోధంగానైతే న్యాయమూర్తుల బదిలీని కూడా చూస్తూ ఉన్నారు. జగన్ ఆస్తుల కేసులో వేల పేజీల డాక్యుమెంట్లున్నాయి, వందలాది సాక్షులున్నారు, 11 ఛార్జ్ షీట్లున్నాయి. ఒక న్యాయమూర్తి ఈ కేసు పూర్వఫలాలను అర్థం చేసుకుని విచారణను ఒక దశకు తీసుకొచ్చే సమయానికి వారు బదిలీ అవుతూ ఉన్నారు. ఇక కొత్తగా వచ్చే న్యాయమూర్తి మళ్లీ మొదటి నుంచి ఈ కేసును అధ్యయనం చేయటము, ఆ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవటం, ఈ కేసును అర్థం చేసుకోవటం, ఈ విధంగా కూడా విచారణ ప్రక్రియ అనేది ఏంటంటే నిరంతరం కూడా జాప్యం అవుతూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా కొత్తగా మొదలవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ కేసులో సిబిఐ దాదాపుగా కూడా 11 ప్రధాన ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఇందులో పెట్టుబడులు, ఇటు క్విట్ ప్రోకో, భూ కేటాయింపులు, ఇటువంటి అనేక అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. అయితే నిందితులు తమపై ఉన్న ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్లు కూడా దాఖలు చేయడం వల్ల కూడా ప్రధాన విచారణ అయితే ఇంకా ప్రారంభం కూడా కావటం లేదు. అంతేకాకుండా మనం చూస్తే కనుక ఈ కేసులో విచారణ జరుగుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక సాంకేతిక కారణాన్ని చూపుతూ అనుబంధ పిటిషన్లు వేయటం వల్ల కూడా కోర్టు సమయం వృధా అవుతూ ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ, ఈడీలపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. విచారణను వేగవంతం చేయడంలో ఈ సంస్థలు విఫలమవుతున్నాయన్న ఫిర్యాదుదారులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలనాపరమైన కారణాలను చూపుతూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ప్రధాన నిందితులు కోర్టుకు హాజరు కాకపోవటం, ఇక వారి తరపు న్యాయవాదులు వాయిదాలు కోరటం, విచారణ వీటి వల్ల కూడా ముందుకు సాగలేదు. సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నిందితులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తీసుకురావటము, లేదంటే విచారణ మీద అభ్యంతరాలు వ్యక్తం చేయటము, ఇటువంటి ప్రక్రియ వల్ల కూడా విచారణ నిలిచిపోతున్నాయి. ఒక ఛార్జ్ షీటుపై విచారణ జరుగుతున్నప్పుడు మరొక దానిపై స్టే రావటం వల్ల కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక ఈ విధంగా కూడా ఇప్పటికే కూడా జాప్యం జరుగుతూ ఉంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆల్రెడీ కూడా ఈ కేసులో కొన్ని జాప్యాలు జరుగుతుంటే ఇక ఇటు ముఖ్యమైన అంటే జాప్యంగానైతే ఇట్లా ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళు బదిలీ అవ్వటం కూడా ముఖ్యమైన జాప్యంగానైతే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.